అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో సప్త గోదావరి నదీ తీరంలో శివలింగ ధ్వంస ఘటన ఎవరో దుష్ప్రచారం చేయొద్దు. ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ శివలింగ పునఃప్రతిష్ఠ చేశాము. వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అంటున్న మంత్రి సుభాష్తో మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవాలయం సప్తగోదావరి నదీ తీరాన శివలింగాన్ని అయితే ధ్వంసం చేశారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి సుభాష్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే భీమేశ్వర స్వామి దేవాలయంలో శివలింగాన్ని ధ్వంసం చేయడం ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. అసలు దానిపై దుష్ప్రచారం కూడా జరుగుతుంది. ఏ విధంగా ఉంది పరిస్థితి ఏంటి? అసలు వైసీపీ వాళ్ళకి ఏ విషయం దొరకట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు, సంక్షేమం జరగట్లేదు అంటున్నారు, లేకపోతే పీపీపీ మోడళ్ల మీద అనేక విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకన్నా గతంలో ఇచ్చిన పేద విద్యార్థులకు ఇచ్చిన మెడికల్ సీట్లు కన్నా ఇప్పుడు ఎక్కువ శాతం వస్తున్నాయని తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా అనేక రకాల విషయం. అందులో భాగంగానే ఈ భీమేశ్వర స్వామి ఘటనలో కపిలేశ్వరుడు ఏదైతే పార్థివ దేహాలు వెళ్తాయో అక్కడ పురాణంలో కూడా ఉంది. అయితే అక్కడ పార్థివ దేహాలు దాన సంస్కారాలు జరగాలి అంటే ఈ ఖచ్చితంగా కపిలేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పేసి ఒక నానుడు ఉంది. అదే విధంగా కూడా ఆ రోజున అక్కడికి అగంతకుడు వచ్చి అది ధ్వంసం చేసిన తర్వాత వెంటనే అక్కడికి అందరూ చేరుకోవడం జరిగింది. అక్కడ ఆ రోజు ముక్కోటి ఏకాదశి. ఆ సందర్భంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, భీమేశ్వర స్వామి ఆలయంలో పండితులు చాలా ప్రసిద్ధిగాంచిన పండితులు. ఆఖరికి అన్నవరం దేవస్థానం పునఃప్రతిష్ఠ సందర్భంగా కూడా ఇక్కడ పండితులే అక్కడికి వెళ్ళి పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇవన్నీ తెలుసుకోవాలి. అక్కడ 4 గంటల పాటు ఆగమ శాస్త్ర ప్రకారం ఏం జరగాలో అన్నీ సాంప్రదాయబద్ధంగా జరిగింది. అందులో ఏ విధమైన సందేహం లేదు. అక్కడ అన్నీ జరిగిన తర్వాత ప్రతిష్ఠ జరిగింది. అక్కడ అందరి సమక్షంలోనే వెంటనే, ఎందుకంటే అక్కడ ఎవరొకరు చనిపోవటం జరుగుతూ ఉంటుంది. ఈ లింగం లేకపోతే అక్కడ మోక్షం ఉండదని, కపాల మోక్షం ఉండదని ఒక నానుడు ఉంది. సో అది వెంటనే ప్రతిష్ఠించాలని పండితులు అక్కడ దేవాదాయ శాఖ సిబ్బంది ఉన్నారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మొత్తం ఉంది. ఏదైతే ధ్వంసం అయిందో ఆ పీసెస్ తీసుకోవడం జరిగింది, అన్ని పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. పండితులందరూ కలిపి పునఃప్రతిష్ఠ మళ్ళీ చేయటం జరిగింది. దాన్ని ఎవరో వేణుగోపాలకృష్ణ కానీ భరత్ గారు కానీ వీళ్ళకి ఏమైనా మతి భ్రమించిందో ఏంటో అర్థం కావట్లే. వీరికి దమ్ము ఉంటే, వాళ్ళు నిజంగా దేవుడి మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు రోజు గుడికి వెళ్ళరు. నేను గత 20 సంవత్సరాల నుంచి గుడికి మార్నింగ్ వెళ్లకుండా ఏ పనిలోనే నిమగ్నం అవను. అయితే నేను శివభక్తుడిని. అయితే వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే, వాళ్ళకి అవగాహన లేదు, నాకు అవగాహన ఉండదు. ఆగమశాస్త్రం మీద నాకు అవగాహన ఉండదు. అది పండితులు ఉంటారు దానికి. ఆ పండితులు ఎవరి పని వాళ్ళు చేయాలి. పండితులు చేయాలి, ఆలయ సిబ్బంది చేయాలి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేయాలి. వీళ్ళు వచ్చి పెద్ద వేద పండితుల్లాగా వచ్చి ఏవో మాట్లాడుతూ ఉన్నారు. అవగాహన లేని మనుషులు, వాళ్ళకి తెలియదు. కాబట్టి పండితులను తీసుకురండి, ఎక్కడి నుంచి తీసుకుని వస్తారో తీసుకురండి. మేము ఎక్కడైతే ద్రాక్షారం పండితులు ఉన్నారో వాళ్ళని తీసుకుని అక్కడే ఉంటాం, తెలుద్దాం ఎవరి తప్పో. నిజంగా అందులో తప్పు ఉంటే 1% తప్పు ఉన్నా సరే ఆ ముద్దాయి పట్టుకోవడంలో కానీ, అతను పడే సెక్షన్ల విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఈ సంప్రోక్షణ జరిగిందో అలాగే పునఃప్రతిష్ఠ జరిగిందో ఆ విషయంలో పండితులది తప్పు ఉందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం, ఏం చేయడానికైనా సిద్ధం. వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటా ఇయాలు చేస్తే సర్వనాశనం అయిపోతారని తెలియజేసుకుంటా ఉన్నాను. ఆగమ శాస్త్రం ప్రకారమే అయితే పునఃప్రతిష్ఠ అయితే జరిగింది. వేద పండితులతో రండి, దుష్ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వేద పండితులతో రండి, నేను ఆగమ శాస్త్రం తెలిసిన వేద పండితులతో వస్తాను, ఎటువంటి సవాళ్ళకైనా నేను సిద్ధంగా ఉన్నాను, దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పి మంత్రి సుభాష్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, భీమేశ్వర స్వామి దేవాలయం నుండి.